ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరిగితే ఆంధ్రప్రదేశ్లో 24 నుంచి 25 స్థానాలు ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 0 నుంచి 1 తెలుగుదేశం పార్టీకి వస్తుంది అన్నటువంటిది మొన్న టైమ్స్ నవ్ ఇచ్చిన సర్వే. జాతీయ సంస్థ మొన్న మధ్యప్రదేశ్, రాజస్థాన్ లాంటి చోట్ల సక్సెస్ అయింది, తెలంగాణలో కూడా దాదాపు సక్సెస్ అయింది, ఛత్తీస్గఢ్లో ఫెయిల్ అయింది. అట్లాగే న్యూసెక్స్ మొన్ననే ఇచ్చింది రజత్ శర్మ వాళ్ళది. 17 దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 7 దాకా వీళ్ళకి వస్తాయి. 17 నుంచి 18 దాకా వైసీపీకి, 7 నుంచి 8 దాకా తెలుగుదేశం పార్టీకి పార్లమెంట్ స్థానాలు వస్తాయని అంచనా వేసింది. జాతీయ సంస్థలు ఇస్తున్నటువంటి సర్వేలు అది. దానికి కౌంటర్ చేయడం కోసం తెలుగుదేశమే చేస్తుందా, లేదా తెలుగుదేశం అభిమానంతో క్రిందటిసారి లగడపాటి రాజగోపాల్ తరహాలో, లేదా మొన్న మధ్యన ఇది తెలంగాణలో అంతా కాంగ్రెస్ పార్టీకి స్వీప్ చేసేస్తుంది, ఎస్పెషల్లీ ఇది హైదరాబాద్ రంగారెడ్డి అని చెప్పి ఇచ్చిన సర్వేల వాళ్ళ తరహాలో ఒక కొత్త సర్వే వచ్చింది. ఇది నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు, కానీ చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇందులో ఉన్నటువంటిది తాజాగా ఈయన 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రీ పోల్ ప్రిడిక్షన్స్ ప్రసాద్ కందిరేగుల పొలిటికల్ లైన్స్ క్లబ్ ఎనాలిసిస్ అట. ఆయన చెప్తున్నటువంటిది తెలుగుదేశం జనసేనకు కలిపి 141 సీట్లు వస్తాయని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 34 సీట్లు వస్తాయని. ఇందులో వైసీపీకి వచ్చే సీట్లు పాలకొండ, కురుపాం, చీపురుపల్లి, వీమాడుగుల, అరక్ వ్యాలీ, పాయకరావుపేట, పెద్దాపురం, అనపర్తి, రంపచోడవరం, అదే సందర్భంలో గోపాలపురం, గుడివాడ, పామర్రు, దర్శి, మార్కాపురం, గిద్దలూరు, గూడూరు, తర్వాత వచ్చి రాజంపేట, కడప, రాయచోటి, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, పాణ్యం, పత్తికొండ, కోడుమూరు, ఆలూరు, సింగనమల, చంద్రగిరి, సత్యవేడు, గంగాధర నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు ఈ సీట్లు టోటల్గా వస్తాయి వైసీపీకి. మిగతా అన్నీ కూడా టీడీపీ జనసేన. వైసీపీకి 34, టీడీపీ జనసేనకు 141 అన్నది ఈయన సర్వే. ఎంతవరకు ఫ్యాక్ట్ అన్నట్టు ఎన్నికల తర్వాత తేలుతుంది.